హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వి వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ మనం మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాం కదా. అసలు చాలా విషయాలు ఉన్నాయండి మీకు చెప్పాల్సినవి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అభిజ్ఞ వ్లాగ్స్ ఇంతకు ముందు ఉండే అది బ్లాక్ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా తన్వి వ్లాగ్స్ స్టార్ట్ చేసాము. సో ఈ తన్వి వ్లాగ్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే 600 మెంబర్స్ కదా, ఎవరు మాత్రం తట్టుకోగలుగుతారు. అభిజ్ఞ వ్లాగ్స్ ఛానల్లో 6 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా పెరుగుతారులే అనే లోపు ఆ ఛానల్ బ్లాక్ అయిపోయింది. సో చాలా అప్సెట్ అయ్యాను. జనవరి 1 రోజు చాలా ఏడ్ చేశాను ఆ ఛానల్ పోయిన తర్వాత. సో మళ్ళీ అప్సెట్ అవ్వడం ఎందుకు, ఇలాగే ట్రై చేస్తే చూద్దాం, కొద్దిమంది అయినా సబ్స్క్రైబర్స్ అవుతారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకు ఫిష్ ఫిష్ నేను చేస్తే ఎక్కువగా కుదరదు అని చెప్పేసి అత్తమ్మ వచ్చింది. సో అత్తమ్మ ఉంది కదా అని చెప్పేసి, పాప కూడా ఫిష్ ఫిష్ అని అడుగుతుంది అని చెప్పేసి ఫిష్ తెచ్చాము. సో అది కుకింగ్ ఎలా చేస్తారు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ మన స్టోరీ చెప్పడమే సరిపోతుంది ఇందులో. ఫిష్ని మీరు ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫిష్ని ఓన్లీ సాల్ట్తోనే క్లీన్ చేస్తాం కదా, సో అలా కాకుండా కడ్డు కూడా వేసి క్లీన్ చేయండి. అలాగే లెమన్ యాడ్ చేయండి. అప్పుడు క్లీన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది. నాకు అంత బ్యాడ్ లక్ అండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము ఫిష్ కర్రీ గురించి అనేసి అనుకున్నాను. ఫస్ట్ వీడియోనే హట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఎందుకంటే అది కట్ చేసి క్లీన్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపించింది. సో ఆ ఫిష్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. కానీ దీంట్లో వచ్చిన ఒక టిప్ ఏంటంటే ఫిష్ని క్లీన్ చేసేటప్పుడు లెమన్ అండ్ కర్డ్ యూజ్ చేసి వాష్ చేయండి. ఈ ఫిష్ చూడడానికి మెత్తగా ఉంది కానీ వండితే మాత్రం టేస్ట్ అదిరిపోయిందండి. నెక్స్ట్ టైం మాత్రం మంచి ఫిష్ తీసుకొని మీకు మంచిగా కుక్ చేసి చెప్తాను. సబ్స్క్రైబ్ తన్వి వ్లాగ్స్.